ఫ్రాన్స్ సీఎం షాకింగ్ నిర్ణయం, పోలీస్ కమిషనర్ అరెస్టు. ఈ విషయాలన్నీ తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, బెంగుళూరు తొక్కిసలాటలో 11 మంది మృతి చెందడాన్ని కర్ణాటక ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. గురువారం అత్యవసరంగా సమావేశమైన ముఖ్యమంత్రి సంచలనం తీసుకుంది. అయితే తొక్కిసలాటకు బాధ్యులను చేస్తూ కమిషనర్ సహా 5 పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఐపీఎల్ ట్రోఫీలో ఆర్సీబీ జట్టు విజయం సాధించడంతో విజయోత్సవాలు నిర్వహించే క్రమంలో కర్ణాటక రాజధాని బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జూన్ 4న జరిగిన తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ దుర్ఘటనపై తీవ్రంగా స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ బి దయానంద్, అదేవిధంగా డీసీపీ ఎస్టీ శేఖర్తో సహా 5 సీనియర్ పోలీసు అధికారులను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు తొక్కిసలాటకు గల కారణాలను విచారించేందుకు కేసును క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్కు అప్పగిస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే విధాన సౌధలో నిర్వహించిన అత్యవసర మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ పలు సంచలన అంశాలను వెల్లడించారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.